ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమునకు మూలమైన వాడు, చేరువచ్చిన మన జీవానికి కారకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 22 అధ్యాయములో ఒక మాట మనం చదువుకుంటాం. 22-23 వచనాలు. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. దేవుడి లేఖన భాగములను దీవించుగాక. ప్రియులారా, దరిద్రుని దోచుకోకూడదట, దీనుల్ని బాధ పెట్టకూడదట. అయితే ఈ రెండు పనులు చేస్తే ఏం జరుగుద్ది? దరిద్రుని దోచుకున్న, దీనులను బాధ పెట్టిన యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడతాడు. దేవుడు వారి పక్షమున వ్యాజ్యమాడతాడు. అంతేకాదు, ఎవరైతే దోచుకున్నారో వారి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు. కాబట్టి దరిద్రులకు మనం ఉపకారం చేయాలి, బాధపడు వారికి మనం సహాయం చేయాలి. అంతేగాని వారిని దోచుకోకూడదు, వారిని బాధపరచకూడదు. తద్వారా దేవుడు రియాక్ట్ అవుతాడు. దేవుడు రియాక్ట్ అయ్యాడు అనుకోండి, మనం ఎవరినైతే దోచుకున్నామో, అర్థమైందా, వారి ప్రాణమును నీవెవరినైతే దోచుకుంటున్నావో, దోచుకున్న నీ ప్రాణాన్ని ఆయన దోచుకుంటాడు. కాబట్టి వద్దు, మనకు అవసరం లేదు. ఇతరులది మనం దోచుకోవాల్సిన పని లేదు, ఇతరులను బాధ పెట్టాల్సిన పని లేదు. యెహోవా యందు నమ్మకించు వానికి దేవుడు ఇస్తాడు. అందుకే దేవుని వాక్యములో రాయబడింది ఏంటంటే, నీతిగా కొద్దిగా కలిగి ఉన్న వాడు సంతోషంగా ఉంటాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. స్పష్టంగా మనం గమనించగలం. 22 అధ్యాయం మనం చదువుతున్నట్లయితే ఎంతో స్పష్టంగా దేవుని వాక్యములో రాయబడిన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన దాని జోలికి మనం వెళ్ళక్కర్లేదు. దేవుడు మనకి ఇచ్చిన దానితో తృప్తి చెందితే చాలు. వ్యర్థమైనగా వారిది వీరిది అపేక్షించాల్సిన పని లేదు. ఎందుకనగా ఒక వ్యక్తిని ధనవంతుడిగా చేసేవాడు దేవుడే, ఒక వ్యక్తిని బీదవాడిగా చేసేవాడు కూడా దేవుడే. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టంగా. సమూయేలు మొదటి గ్రంథం 2 అధ్యాయంలో మనం చదువుతుంటే అక్కడ హన్నా మాట్లాడుతూ అంటుంది. ఏమంటుందో దేవుని వాక్యంలో మనం చూడగలం. ఏమంటుంది చదువుతున్నాను చూడండి. ఎంతో స్పష్టంగా ఆమె మాట్లాడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు, ప్రియులారా, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తేవాడు. ఈ విధంగా ధనవంతులుగా చేసేవాడు ఆయనే. కాబట్టి ఒక దరిద్రుని ధనవంతుడిగా చేయగలడు ఆయన, ఒక బలహీనుడిని బలవంతుడిగా చేయగలడు,
ఒక శక్తిహీనుణ్ణి శక్తివంతుడిగా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ఆలోచించాలి. మన జీవితాల్లో మనల్ని పైకి తీసుకొచ్చేవాడు ఆయనే, మనల్ని అభివృద్ధిలోకి తెచ్చేవాడు ఆయనే. కాబట్టి మనము ఇతరులది దోచుకోవలసిన పని లేదు. కేవలం దేవుని కొరకే నమ్మకముగా ఉంటే దేవుడే మనకి దీవెనలు ఇస్తాడు. అందుకే 28వ అధ్యాయంలో ఏమైందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూసారా, సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడు ఒకటికి ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. చూసారా, ధనం సంపాదించాలని ఆతురతపడి ఇతరులతో దోచుకున్నాం అనుకోండి, ధనవంతులు అవ్వాలని ఆతురతపడి ఇతరులను బాధ పెట్టామనుకోండి, మనం దెబ్బతిన్నాం, శిక్షకు పాత్రలు అయిపోతాం. కాబట్టి మనం ఇతరులు దోచుకుంటే దోచుకునే వారిని, ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు. కాబట్టి జాగ్రత్త అవసరం, దేవుడి ఎడల నమ్మకం అవసరం, దేవుని వైపు చూడటం అవసరం. ఆయనకి వేరుగా మనమేమీ కూడా చేయలేం. అందుకే ఆయన్ని నమ్మాలి. ఆయన్ని నమ్మినప్పుడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులు కొన్న ధనసముద్దు కంటే శ్రేష్టమని కీర్తన 37 అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. కాబట్టి దేవుని ఎడల నమ్మిక ఉంచుతాం. అందుకే లేఖనముల్లో ఎంతో స్పష్టంగా ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెమే కలిగి ఉండేట మేలు అంటాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. అది ఏమంటున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటి కంటే యెహోవా యందలి దేవుని యందలి భయభక్తులతో కొంచెమే కలిగి ఉండేటి మేలు. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం, అనవసరమైన దాన్ని ఆశించొద్దు, ఇతరులది మనకొద్దు, వేరే వాళ్ళది మనం తీసుకోవాలని పని లేదు. ప్రభు ఎడల నమ్మిక ఉంచితే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెనకు వాక్యం వినేవారందరినీ దేవుడు పాత్రలుగా చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దరిద్రుడిని దోచుకుంటే దరిద్రులను బాధ పెడితే కలిగే ఫలితాలు ఏంటో 22వ అధ్యాయము 22, 23 వచనాల్లో మీరు సెలవిచ్చారు. కాబట్టి అనవసరమైన విషయాల్లో చేయి పెట్టకుండా నీ యందు నమ్మిక ఉంచి మాకు కావలసినవి, మా అవసరతలు తీర్చేవాడు, మా అక్కర్లు తీర్చేవాడు, మాకుండే ప్రతి పరిస్థితిలో సహాయం చేసేవాడు మీరే అని నమ్మిక ఉంచే అనుభవం మీరు మాకు దయచేయండి. వాక్యమును ముద్రించండి, వినేవారి గ్రహింపులోకి తీసుకున్నాండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.